నిన్న 'బిగ్ బాస్' హౌస్‌లో పెద్ద రచ్చ జరిగింది. డిమాండ్ పవన్, పవన్ కళ్యాణ్, రీతూ మధ్యలో. అసలు జరిగిందేంటంటే, ఇమ్మాన్యుయల్‌ని డిమాండ్ పవన్ నామినేట్ చేశాడు. ఏమని? "నువ్వు నాకు సపోర్ట్ చేయలేదన్నా ఏదైతే మాన్‌స్టార్ గేమ్ ఉందో అందులో." కానీ డిమాండ్ పవన్, పవన్ కళ్యాణ్, రితు, సుమన్ ఒక టీమ్ బ్లూ టీమ్‌లో ఉన్నారు. ఇమ్మాన్యుయల్ రెడ్ టీమ్‌లో ఉన్నాడు. ఇతను టీమ్‌లో ఉండి ఆడకుండా అపోజిట్ టీమ్‌తో ఎలా డీల్ పెట్టుకుంటాడు? దాని గురించి పవన్ కళ్యాణ్ క్వెషన్ చేస్తే వచ్చి డిమాండ్ పవన్ వచ్చి ఆయన పీక్ ఎలా పట్టుకుంటాడు? రితు ఎందుకు అడ్డంగా మాట్లాడుతుంది? ఈ విషయంలో ఖచ్చితంగా నేను చెప్తున్నా డిమాండ్ పవన్ అండ్ రితుదే తప్పుంది 100%. ఒక్క విషయం పవన్ కళ్యాణ్‌ది ఏంటంటే ఆయన పాయింట్ పెట్టేసి వదిలేసుంటే బాగుండేది. ఆయన ఇంకా అగ్రెసివ్ అయ్యి ప్రాపర్టీస్ తన్నడం ఆయన చేసిన తప్పు. ప్రాపర్టీస్ తంతే 'బిగ్ బాస్' హౌస్‌లో గ్యారంటీ పనిష్మెంట్ ఉంటది. దానికి నాగార్జున గారు వీకెండ్‌లో ఆయనకి గ్యారంటీ పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఆయన కోప్పడడం అయితే సమంజసం. ఆయన కరెక్ట్ పాయింట్ మీద కోప్పడ్డాడు. కానీ ప్రాపర్టీస్ తనకుండా ఉంటే బాగుండు. దీని మీద మీ కామెంట్ ప్లీజ్.